నమస్కారం. మనలో చాలామందికి ఓ సందేహం వస్తూ ఉంటుంది కదా. ఒక పిల్లాడు పెరిగి పెద్దయ్యే క్రమంలో వాళ్ల ఎదుగుదలకు, విజయానికి అసలైన పునాది ఏంటి అని. ఈరోజు మనం ఆ పునాది రాళ్ల గురించే మాట్లాడుకోబోతున్నాం. అవే అభివృద్ధి పనులు లేదా డెవలప్మెంటల్ టాస్క్స్. ఇవి ఒక వ్యక్తి సమాజంలో చక్కగా సర్దుకుపోవడానికి కావలసిన ఒక బ్లూప్రింట్ లాంటివి. అవును. అసలు ఒక పిల్లాడి ఎదుగుదల, విజయం వెనుకొన్న పునాదేమిటి? ఈ ప్రశ్న ఎంతోమంది తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను ఆలోచింపచేస్తుంది. పదండి, ఈరోజు దీని వెనుకున్న సైన్స్ని కొంచెం లోతుగా చూద్దాం. సో ఈరోజు మన చర్చలో మనమేం చూడబోతున్నామంటే, ముందుగా ఈ పనులు ఎంతంత ముఖ్యం, తర్వాత అసలు అభివృద్ధి పని అంటే ఏంటి, ఆ తర్వాత పిల్లల జీవితంలో 3 కీలక దశలైన ప్రీస్కూల్, ప్రైమరీ స్కూల్, మిడిల్ స్కూల్లో వాళ్ళు నేర్చుకోవాల్సిన పనులేంటి, ఇలా ఒక్కొక్కటిగా తెలుసుకుని చివరగా ఇవన్నీ విజయానికి ఎలా పునాది వేస్తాయో చూద్దాం. సరే, మరి మనం మొదటి అంశంలోకి వెళ్ళిపోదాం. ఈ అభివృద్ధి పనులకు ఎందుకంత ప్రాముఖ్యత? అంటే ఇవి కేవలం చదువులోనేనా, లేక మన జీవితంపై కూడా వీటి ప్రభావం ఉంటుందా? రండి చూద్దాం. ఇక్కడొక ముఖ్యమైన విషయం, ముఖ్యంగా తెలంగాణ టెట్ లాంటి టీచింగ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నవాళ్లు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా ప్రశ్నలొస్తాయి. సో జాగ్రత్తగా వింటే మార్కులు మీ జేబులో ఉన్నట్టే. అసలివి ఎందుకంత కీలకం అంటే, ఈ 4 పాయింట్లు మనకు చాలా క్లియర్గా చెప్తున్నాయి. మొదటిది, ప్రతి పనికి ఒక వయసుంటుంది. రెండోది, ఇవి కరెక్ట్గా చేస్తే సమాజం కూడా మనల్ని యాక్సెప్ట్ చేస్తుంది. మూడోది, స్కూల్ సిలబస్లో వీటిని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. ఇక ఆఖరిది, ఇక్కడ చూస్తున్న బిల్డింగ్ బ్లాక్స్ లాగే ఒక పనిలో సక్సెస్ అయితే అది నెక్స్ట్ లెవెల్కి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేస్తుంది. సరే, మనం అభివృద్ధి పని అని పదే పదే అంటున్నాం కదా. అసలు దీనికి సరైన అర్థమేంటి? మనం మిగతా స్టేజెస్లోకి వెళ్లే ముందు ఈ కాన్సెప్ట్ని క్లియర్గా అర్థం చేసుకుందాం. చాలా సింపుల్గా చెప్పాలంటే, ఇది మన లైఫ్లో ఒక మైల్ స్టోన్ లాంటిదన్నమాట. ఒక నిర్దిష్ట వయసులో మనం నేర్చుకోవాల్సిన స్కిల్. అది ఫిజికల్ కావచ్చు లేదా మెంటల్ కావచ్చు. ఈ మైల్ స్టోన్ని మనం దాటితేనే మన జర్నీ హ్యాపీగా, సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఈ అద్భుతమైన కాన్సెప్ట్ను మనకు పరిచయం చేసిన రాబర్ట్ జే హ్యావిఘర్స్ట్ ఏమంటారంటే, ఒక పనిని మీరు విజయవంతంగా పూర్తి చేశారనుకోండి, మీకు ఆనందంగా ఉంటుంది. ఆ తర్వాత పనులు కూడా ఈజీగా అయిపోతాయి. అదే ఫెయిల్ అయ్యారనుకోండి, అప్పుడు విచారం, ఇబ్బందులు తప్పవు. అంటే ఇదంతా ఒక చైన్ రియాక్షన్ లాంటిది. ఒక స్టేజ్లో సక్సెస్ నెక్స్ట్ స్టేజ్కి దారి చూపిస్తుంది. సరే, థియరీ బాగానే ఉంది. ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. మన ప్రయాణంలో మొదటి స్టాప్ ప్రీ స్కూల్ స్టేజ్. ఇక్కడే మన ఎదుగుదలకు మొదటి ఇటుకలు పడతాయి. ఆహా, ఈ దశలో పిల్లలు ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుపెడతారు. బుడిబుడి అడుగులు వేయడం, అమ్మ అని ముద్దుగా పిలవడం, వాళ్లంతట వాళ్లే తినడం, ఇలాంటి ఎన్నో అద్భుతాలు ఇక్కడే చూస్తాం. కేవలం ఫిజికల్గానే కాదు, ఇది మంచి, ఇది చెడు అని తెలుసుకోవడం, ప్రేమ, ఆప్యాయత లాంటి ఎమోషన్స్ కూడా ఇక్కడే మొదలవుతాయి. ఇంటి నుంచి స్కూల్కి పిల్లల ప్రపంచం ఇప్పుడు ఇంకొంచెం పెద్దదైంది. అదే ప్రైమరీ స్కూల్ స్టేజ్. ఇక్కడ కేవలం ఏబీసీడీలే కాదు, జీవితానికి అవసరమైన ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటారు. ఈ ఏజ్లో పిల్లలు వాళ్ల చుట్టూ ఉన్న ప్రపంచాన్ని బాగా అర్థం చేసుకోవడం మొదలుపెడతారు. నిజాయితీ అంటే ఏంటి, న్యాయం అంటే ఏంటి లాంటి విలువలు వాళ్లల్లో మొదలవుతాయి. వాళ్ల పనులు వాళ్లే చేసుకోవడం నేర్చుకుంటారు. అంతేకాదు ఫ్రెండ్స్, టీచర్స్, ఇలా ఇతరుల పట్ల వాళ్ల ఆలోచన విధానం కూడా ఇక్కడే ఫామ్ అవుతుంది. ఇప్పుడు మనం లైఫ్లోనే చాలా ముఖ్యమైన, కొంచెం కష్టమైన దశ గురించి మాట్లాడదాం. అదే అడోలసెన్స్, అంటే కౌమార దశ. ఇది బాల్యానికి, యవ్వనానికి మధ్య ఒక బ్రిడ్జ్ లాంటిది. ఇక్కడ తీసుకునే ప్రతి డిసిషన్ వాళ్ల ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. ఈ స్టేజ్లో ఎదురయ్యే ఛాలెంజెస్ చాలా పెద్దవి. ఫ్యూచర్లో ఏ కెరియర్ తీసుకోవాలి, పెళ్లి, కుటుంబ జీవితానికి ఎలా రెడీ అవ్వాలి, ఎమోషనల్గా పేరెంట్స్పై డిపెండ్ అవ్వకుండా సొంతంగా ఎలా ఉండాలి, ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఎలా అవ్వాలి, ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోవాల్సిన టైమిది. వీటన్నింటిలోనూ బహుశా మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ కెరీర్ ఎంచుకోవటం. ఎందుకంటే ఆ ఒక్క నిర్ణయమే వాళ్ల మిగతా జీవితం మొత్తాన్ని శాసిస్తుంది. ఆలోచించండి, మన జీవితంలో ఎక్కువ టైం గడిపేది మన ఉద్యోగంతోనే కదా. ఓకే, ఇప్పటిదాకా మనం ఒక్కో ఇటుకను ఎలా పేర్చాలో చూశాం గదా. ఇప్పుడు ఆ ఇటుకలతో కట్టిన మన ఎదుగుదల అనే భవనం ఎంత స్ట్రాంగ్గా ఉందో చూద్దాం. అంటే
ఇప్పటిదాకా మనం నేర్చుకున్న కీ పాయింట్స్ని ఒకసారి రివైజ్ చేద్దాం. హైగర్స్ చెప్పిన థీరీ మొత్తానికి సారాంశం ఈ ఒక్క స్లైడ్లోనే ఉంది. ఒకవైపు చూడండి, సక్సెస్ దారిలో ఆనందంగా వెళ్తున్న వ్యక్తి, మరోవైపు ఫెయిల్యూర్తో నిరాశలో ఉన్న వ్యక్తి. లైఫ్ కూడా అచ్చం ఇలాగే ఉంటుంది. ఒక స్టేజ్లో గెలిస్తే అది మనల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. అదే ఓడిపోతే మన ప్రయాణం కష్టంగా మారుతుంది. మన ఈ ప్రయాణాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే, ప్రీస్కూల్లో వేసిన ఫౌండేషన్ ప్రైమరీ స్కూల్లో గ్రోత్కి హెల్ప్ చేసింది. ఆ గ్రోతు మిడిల్ స్కూల్లో ఇండిపెండెన్స్కి దారితీసింది. చూసారా, ప్రతి స్టేజ్ ఎలా ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యుందో? ఇది విడదీయలేని ఒక గొలుసుకట్టులాంటిది. ఈ స్టేజెస్ గురించి తెలుసుకోవడం మొదటి అడుగు మాత్రమే. కానీ ఈ నాలెడ్జ్ని మనం ఆచరణలో ఎలా పెట్టాలి? అదే అసలైన సవాలు. ఇప్పుడు మన ముందున్న అసలైన ప్రశ్నేంటంటే, ఈ విషయాలు తెలుసుకున్న మనం మన పిల్లల, మన స్టూడెంట్స్ ఎదుగుదల ప్రయాణంలో వాళ్లకి ఇంకా ఎలా బెటర్గా సపోర్ట్ ఇవ్వగలం? ఈ ప్రశ్నతోనే మిమ్మల్ని వదిలేస్తున్నాను. ఆలోచించండి. అసలొక బిడ్డ భవిష్యత్తు ఎక్కడ మొదలవుతుంది? చాలామంది ఏమనుకుంటారంటే పుట్టిన తర్వాతే అని. కాని అసలు కథ గర్భంలోనే మొదలవుతుంది. అదెంత సున్నితమైన దశ కదా! కాని ఆ ఎదుగుదల ప్రయాణంలో కొన్ని అడ్డంకులు రావొచ్చు. ఈరోజు మనం సరిగ్గా ఆ అవరోధాల గురించే, వాటి వెనుకున్న కారణాల గురించే విశ్లేషించుకుందాం. సరే, ఈరోజు మనం ఏమేం చూడబోతున్నామంటే, ముందుగా ఈ అవరోధాలు అంటే ఏంటో చూద్దాం. తర్వాత పుట్టక ముందు, పుట్టిన తర్వాత ఎదురయ్యే ప్రమాదాలేంటో పరిశీలిద్దాం. ఆ తర్వాత అసలు వీటికి మూల కారణాలేంటో తెలుసుకుని చివరిగా మన బాధ్యత ఏంటో చర్చిద్దాం. సరే, మొదటి విభాగానికి వచ్చేద్దాం. అసలు ఈ అభివృద్ధికి అవరోధాలంటే ఏంటి? ఒక పరిచయం చూద్దాం. అభివృద్ధికి అవరోధం అనగానే మనకు వెంటనే పుట్టుకతో వచ్చే లోపాలు గుర్తొస్తాయి కదా? కాని నిజానికి దీని అర్థం చాలా పెద్దది. గర్భంలో ఉన్నప్పుడు కాని, లేదా పుట్టిన తర్వాత కాని ఒక బిడ్డ ఎదుగుదలను దెబ్బతీసే ఏ పరిస్థితినైనా మనం దీని కిందకే లెక్కించాలి. ఇదంతా మనం ఎందుకు తెలుసుకోవాలి అనుకుంటున్నారా? ఇది కేవలం థీరీ కాదు, చాలా ప్రాక్టికల్ విషయం. ఉదాహరణకి చూడండి, తెలంగాణ టెట్ లాంటి టీచర్ ఎలిజిబిలిటీ టెస్టుల్లో దీనిమీద ప్రశ్నలడుగుతున్నారు. ఎందుకంటే రేపటి తరాన్ని తీర్చిదిద్ది టీచర్లకు ఈ విషయంపై ఖచ్చితమైన అవగాహన ఉండాలి కాబట్టి. ఓకే, ఇప్పుడు ఈ అవరోధాలను ఇంకాస్త తేలిగ్గా అర్థం చేసుకుందాం. దీనికోసం వీటిని 2 ముఖ్యమైన దశలుగా విభజించి చూద్దాం. అవేంటంటే పుట్టుకకు ముందు, పుట్టుక తర్వాత. ఇక్కడ 2 పదాలున్నాయి. ఒకటి ప్రీనాటిల్ అంటే పుట్టక ముందు, గర్భధారణ సమయంలో వచ్చే ప్రమాదాలన్నమాట. రెండోది పోస్ట్ నాటిల్, ఇది బిడ్డ పుట్టిన తర్వాత వాళ్ల ఎదుగుదల మీద ప్రభావం చూపే అంశాలు. గుర్తుంచుకోండి, ఒక బిడ్డ ఆరోగ్యకరమైన ఎదుగుదలకి ఈ 2 దశలు చాలా అంటే చాలా ముఖ్యం. సరే, ముందుగా మనం ప్రీనాటల్ స్టేజ్ గురించి మాట్లాడుకుందాం. అంటే గర్భధారణ సమయంలో ఎదురయ్యే ప్రమాదాలేంటో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి, గర్భంలో ఉన్నప్పుడు ఆ బిడ్డకి అన్ని తల్లే, ప్రపంచం మొత్తం తల్లే. అందుకే తల్లి తీసుకునే ప్రతి ఆహారం, ఆమె అలవాట్లు అన్నీ నేరుగా బిడ్డపై ప్రభావం చూపిస్తాయి. ఉదాహరణకి ఆల్కహాల్, స్మోకింగ్, డాక్టర్ సలహా లేకుండా వాడే మందులు, కొన్ని రకాల జబ్బులు, ఇవన్నీ పెరుగుతున్న బిడ్డకు చాలా ప్రమాదకరం. పుట్టక ముందు ప్రమాదాల గురించి చూశాం కదా, మరి పుట్టిన తర్వాత సంగతేంటి? ఇప్పుడు మనం పోస్ట్ నేటల్ ఫ్యాక్టర్స్ అంటే పుట్టిన తర్వాత ప్రభావం చూపే అంశాల గురించి తెలుసుకుందాం. బిడ్డ ఆరోగ్యంగా పుట్టడం అనేది కథకు ఆరంభం మాత్రమే, ముగింపు కాదు. అసలు ప్రయాణం అప్పుడే మొదలవుతుంది. పుట్టిన తర్వాత ఆ బిడ్డ పెరిగే వాతావరణం ఎలా ఉంది? సరైన పోషణ అందుతుందా? ప్రేమ, సంరక్షణ దొరుకుతున్నాయా? ఇవన్నీ వాళ్ల శారీరక, మానసిక ఎదుగుదలకు పునాది లాంటివి. ఈ పునాదిలో ఏ చిన్న లోపమున్నా అది వాళ్ల ఎదుగుదలపై పెద్ద ప్రభావమే చూపిస్తుంది. ఓకే, మనకు ప్రమాదాలేంటో తెలిసాయి. కానీ వాటికసలు కారణమేంటి? సమస్యను పైపైన చూస్తే సరిపోదు కదా, దాని మూలాల్లోకి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఈ అవరోధాల వెనుకున్న మూల కారణాలను 3 లెవెల్స్లో విశ్లేషించి చూద్దాం. మొదటి లెవెల్ వ్యక్తిగత కారకాలు. అంటే ఇవి నేరుగా బిడ్డకు సంబంధించినవి. ఉదాహరణకి బిడ్డకు తరచుగా అనారోగ్యం రావడం, సరైన పోషణ అందకపోవడం, లేదా పుట్టుకతో వచ్చిన శారీరక, మానసిక వైకల్యాలు, ఇవన్నీ వాళ్ల ఎదుగుదలను నేరుగా ప్రభావితం చేస్తాయి. సరే, బిడ్డ తరువాత వాళ్ల చుట్టూ ఉండేదెవరు? కుటుంబం.
ఇది రెండో లెవెల్. తల్లిదండ్రుల చదువు, పిల్లల్ని పెంచడంలో వాళ్లకున్న అవగాహన, ఇంట్లో ఉండే వాతావరణం ఇవన్నీ చాలా ముఖ్యం. ఇంట్లో ప్రేమ, భద్రత లేకపోతే అది కూడా ఎదుగుదలకు ఒక పెద్ద అడ్డంకే. ఇక మూడో, ఇంకా చెప్పాలంటే బయటి లెవెల్, సమాజం. ఒక బిడ్డ ఏ సమాజంలో పెరుగుతున్నారు? వాళ్ళుండేది పల్లెటూరా, పట్టణమా? అక్కడ హాస్పిటల్స్, స్కూల్స్ లాంటి సౌకర్యాలెలా ఉన్నాయి? ఇవన్నీ వాళ్ల భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మీరు గమనిస్తే ఈ 3 లెవెల్స్ అంటే వ్యక్తి, కుటుంబం, సమాజం ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. ఇవన్నీ చూశాక ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. అదే మన బాధ్యత. చివరిగా దీని గురించే మాట్లాడుకుందాం. చూశారు కదా, ఒక బిడ్డ ఎదుగుదల అనేది ఒక గొలుసుకట్టులాంటిది. వ్యక్తి, కుటుంబం, సమాజం ఈ 3 లింకులు ఒకదానితో ఒకటి బలంగా ముడిపడి ఉంటాయి. ఈ అవరోధాలనేవి విడివిడిగా రావు. ఇదొక సంక్లిష్టమైన వల. ఇందులో ఒకదాన్ని వదిలేసి ఇంకోదాన్ని బాగుచేయడం కుదరదు. అందుకే ముగింపులో మనల్ని వేసుకోవాల్సిన ప్రశ్న ఒక్కటే. ఈ అడ్డంకులన్నింటినీ దాటుకుని ప్రతి బిడ్డకు ఒక ఆరోగ్యకరమైన, మంచి భవిష్యత్తుని ఇవ్వడంలో ఒక సమాజంగా మన పాత్ర ఏంటి? దీని గురించి ఆలోచించడం మనందరి బాధ్యత.